బిల్డింగ్ అవి వెతకడం జరుగుతుంది మేడం. మనకి అక్కడ బీర్పూర్ మండలంలో అట్లా గురుగార మండలంలో చూస్తున్నాం. ఆ లక్ష్య ప్రోగ్రామ్ సంబంధించిన మాడ్యూల్స్ కొన్ని కూడా ప్రింట్ చేసి ఇస్తే అన్ని స్కూళ్ళల్లో అందించడం జరిగింది. వారు ఇప్పటికి ఆ ప్రోగ్రాంలో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక ఎక్స్ట్రా క్లాస్ December 31 వరకు సిలబస్ పూర్తి చేయడానికి తీసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్. ఆ విధంగా అన్ని హై స్కూళ్ళల్లో, కేజీబీలలో, అట్లాగే మోడల్ స్కూళ్ళల్లో దీన్ని అమలు పరుస్తున్నాయి. ప్రతి విద్యార్థికి అందజేయడం జరిగింది మేడం. అట్లాగే టీచర్లకు గర్ల్స్కి ఆత్మరక్షణ సంబంధించి ఒక ప్రోగ్రామ్ లక్ష్మీబాయి ఆత్మరక్షణ కార్యక్రమం అనేది మనకు స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం 125 హై స్కూళ్ళలో ఇంప్లిమెంట్ చేయమన్నారు మేడం. దీన్ని కలెక్టర్ గారి అప్రూవల్తో హెడ్ మాస్టర్ నుంచి ప్రపోజల్ తీసుకొని ఇన్స్ట్రక్టర్ ఎవరైనా తీసుకొని ఆల్రెడీ ఆరంభించడం జరిగింది మేడం. ఈ ప్రోగ్రామ్ ఆ ఇన్స్ట్రక్టర్కి ఇవ్వడం జరుగుతుంది మేడం. అట్లాగే పాఠ్య పుస్తకాలు మనకు దీంట్లో బైలింగ్వల్ అని వచ్చిన కాడికి వెళ్ళి 2 సార్లు మనం సప్లై చేస్తున్నాం. సో పార్ట్ 2 కూడా మనకి సెలవుల దసరా సెలవుల తర్వాత ఇమీడియట్గా అన్ని స్కూళ్ళలోకి ఈ బైలింగ్వల్ పార్ట్ 2 పుస్తకాలు కూడా అందజేయడం జరిగింది మేడం. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనకి అవుట్ ఆఫ్ ద స్కూల్ చిల్డ్రన్ సర్వే జరుగుతుంది మేడం. January 11th వరకు 1 month సర్వే చేస్తున్నాం. బయట ఉన్న పిల్లలను గుర్తించడం, తర్వాత వాళ్ళు మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేస్తూ పాఠశాలలో జాయిన్ చేయడానికి, మెయిన్ స్ట్రీమ్ చేయడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది మేడం. మరియు నాతోటి జిల్లా అధికారులందరికీ నమస్కారాలు. మరి 30 ఉన్నారు. అలాగే పోస్ట్ మ్యాట్రిక్ వసతి గృహాలు 3 ఉన్నాయి మేడం. ఇందులో 487 పిల్లలు ఎన్నికైన సందర్భంగా ఈ యొక్క స్థాయి సంఘంకు చేయడం చాలా సంతోషం. వారిని సన్మానించుకొని మరి ఫస్ట్ టర్మ్ జైత్యాల నియోజకవర్గ ప్రజలకు చేసిన సేవలను గుర్తించి ప్రజలందరూ కూడా మరి మంచి ఆశీస్సులు అందజేసి మరొకసారి ఎన్నిక చేయడం చాలా సంతోషం. వారి నియోజకవర్గానికి కాకుండా ఈనాడు జిల్లా ప్రజా పరిషత్ కూడా బలోపేతం కావడానికి వారి సహకారం ఉంది. కాబట్టి ఆరోగ్య శాఖకు సంబంధించి ముఖ్యంగా వారు ఎమ్మెల్యేగా ఉండడం వల్లనే ఇక్కడ మెడికల్ కాలేజ్ కానీ, హాస్పిటల్ కానీ రావడం, టీ హబ్ కానీ చాలా విశేషమైన సేవలు వారు శాసనసభ్యులుగా ఉండి చేయడం జరిగింది. కాబట్టి వారిని నిజంగా కూడా మనస్ఫూర్తిగా జైత్యాల నియోజకవర్గ ప్రజలే కాకుండా జిల్లాకు సంబంధించిన మెడికల్ కాలేజ్ కాబట్టి జిల్లా ప్రజలందరి పక్షాన, అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వారిని ఈ యొక్క శాఖలకు సంబంధించిన స్థాయి సంఘానికి సంబంధించినటువంటి విషయాల గురించి ప్రభుత్వానికి, ప్రజలకు మరి ఇంకా మంచి సేవలు అందించడానికి వారు ముందుంటారు. మరి వారిని దీని గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గత 9.5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు విద్యా వైద్య విషయంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టి గత 65 సంవత్సరాలలో ఎన్ని గురుకుల పాఠశాలలు ప్రారంభించారో అంతకు రెట్టింపు 3 అంతలు కూడా ప్రారంభించడం జరిగింది. మరి ముఖ్యంగా మైనారిటీ, ఎస్సీ విషయాలలో చాలా పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు, గురుకుల జూనియర్ కళాశాలలు స్థాపించారు. అదేవిధంగా మైనారిటీ కూడా మరి నాటి సమీక్షలో మైనారిటీ స్కూల్స్, కాలేజీలో ఈ జగిత్యాల జిల్లా అంటే ఈ 5 మున్సిపాలిటీలు 18 మండలాలు కలిపి ఉన్న కాలేజ్ స్కూళ్ళలో 900 సీట్లు వేకెన్సీ ఉన్నాయని చెప్పలేదు. मैं मीडिया के जरिए गुजारिश करता हूँ, अभी भी बच्चों के तालीम के लिए थोड़ा आप लोग भी, हम भी बच्चों के लिए आप भी इंटरेस्ट लेना. सरकार पढ़ाने के लिए तैयार है, वहाँ सहूलता है और पढ़ाने के लिए टीचर्स है, मगर बच्चे नहीं जा रहे. इस पे जगित्याल जिले के जितने भी माइनॉरिटी लोग हैं, स्पेशली एजुकेटेड, इसके बारे में सोच के बच्चों को भेजाना. మరి అదే విధంగా బీసీ మరియు ఎస్సీ వెల్ఫేర్ వాటిల్లో దాదాపు మంచిగానే ఉన్నది.
కొన్ని సమస్యలు నేను చెప్పాను, అవి తప్పకుండా తీరుస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. వైద్య శాఖ విషయానికి వస్తే విద్యా వైద్యం అనేది సామాన్య ప్రజలకు ఎప్పుడైనా భారం అయ్యేది, మరీ ముఖ్యంగా వైద్యం. అలాంటి ఇవాళ జగిత్యాలలో ఇప్పుడే జడ్పీ గారు చెప్పినట్టు జగిత్యాల నియోజకవర్గంలో మనకు మెడికల్ కాలేజ్ రావడం, దానికి పైన మన మంత్రివర్యులు హరీష్ రావు గారు కావచ్చు, మన డిఎంఈ రమేష్ రెడ్డి గారు కావచ్చు, అందరం కూడా సమిష్టిగా కృషి చేయడంతో ఇవాళ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఎక్కడ ముందు వచ్చిందంటే వాళ్ళు జగిత్యాలని చెప్పక తప్పదు. దానివలన ఫస్ట్ తెలంగాణకు అదనంగా 150 సీట్స్ వచ్చాయి. బీద బడుగు బలైన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రిజర్వేషన్లో సీట్లు రావడం, భారతదేశంలో ఏదైతే ఓపెన్ 15% ఉంటుందో నీటిలో వేరే రాష్ట్రాల వాళ్ళకు కూడా ఇక్కడ సీట్లు వచ్చాయి. అట్లా మనం ఒక ఆదర్శంగా మరి ఏ రకంగా అయితే గత ప్రభుత్వంలో జరిగిందో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20-25 రోజులలో 8 మెడికల్ కాలేజీలు మళ్ళీ ఇన్స్పెక్షన్ పోతే ఆ 8 కూడా వాటిని సరిగా వాటి గురించి ఆలోచించక ఇప్పుడు మెదక్ లాంటి 8 మెడికల్ కాలేజీలు కొత్తగా ఏర్పడ్డే వాటికి పర్మిషన్ ఇప్పటికి రాలేదు. అంటే ఇప్పుడు వచ్చే విద్యా సంవత్సరంలో వాళ్ళకి అడ్మిషన్ రాని పరిస్థితి. అంటే దాదాపు 1000 సీట్లు కోల్పోతున్నాం. 1000 సీట్లలో తెలంగాణ వాళ్ళకు ఆల్మోస్ట్ 850 సీట్ల వరకు మనం కోల్పోతున్నాం. దాంట్లో మంచి మెరిట్ స్టూడెంట్స్ ఈబీసీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు చదువుకున్న ఓసీలు చాలామంది కూడా ఇవాళ సీట్లు కోల్పోయే పరిస్థితి. మరి అదే గతంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని మెడికల్ కాలేజ్ దాంతోపాటుగా పల్లె దవాఖానాల కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇప్పటికే కొన్ని ప్రారంభం చేసాం, నడుస్తూ ఉన్నాయి. జగిత్యాల నియోజకవర్గంలో కూడా ఇంకా కొన్ని అనుకున్నంత స్టాఫ్ లేక నడుస్తలేవు. దయచేసి నేను డిఎంఎడ్హెచ్ గారికి కోరుతా ఉన్నా, స్టాఫ్ అడ్జస్ట్మెంట్ చేసినా కానీ మీరు నడిచే విధంగా చూడాల్సింది కోరుతాం. ఈనాడు తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆనాటి ఉద్యమ నాయకుడి ఆధ్వర్యంలో 10 సంవత్సరాలు దాదాపుగా పూర్తయి కొత్త ప్రభుత్వం వచ్చింది. చూద్దాం కొత్త ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది. రాగానే అప్పులని మాట్లాడేది కానీ ఇప్పుడే నాకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 994 కోట్ల అప్పు చేసిన ఈ కొత్త ప్రభుత్వాన్ని ఏమనాలో రాజకీయం కాదు, కానీ ఈ విషయాన్ని మా ప్రజాప్రతినిధులు పాత్రికేయ మిత్రుల ద్వారా తెలియజేస్తున్నా. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఈ కొన్ని రోజులనే అదనంగా 994 కోట్ల అప్పు మాత్రం చేసింది. మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు, ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి మేము గౌరవిస్తాం, ప్రజలకు గతం కంటే మెరుగైన సేవలు అందించాలని చెప్పి నేను ఈ మీడియా ద్వారా కోరుతూ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో 7 స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశాలకు మా జిల్లా పరిషత్ సభ్యులందరితో పాటు జిల్లా స్థాయి అధికారులందరూ కూడా పాల్గొని ప్రజలకున్న సమస్యలను ప్రస్తావించగా అధికారులతో అందరూ కూడా సమన్వయంతో పనిచేసి మరి ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా సమస్యలు పరిష్కరించవలసిందిగా వారికి ఆదేశిస్తూ మరి విద్య మరియు వైద్య శాఖకు సంబంధించి దాంట్లో మన ఊరు మనబడి అనే ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంని గతంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి దాన్ని టేకప్ చేసి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని చెప్పేసి, విద్య అందరికీ అందుబాటులో ఉండాలని, మంచి ఫెసిలిటీస్ ఉండాలని చెప్పేసి వారు దాన్ని ఒక మంచి ప్రోగ్రామ్గా టేకప్ చేసి దాదాపు 7,200 కోట్ల బడ్జెట్ పెట్టి చేయడం జరిగింది. మరి అవన్నీ కూడా ఇప్పుడు చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా దాన్ని త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థుల చదువు చాలా ముఖ్యం కాబట్టి పిల్లలందరికీ అందుబాటులో ఉండే విధంగా తీసుకురావాలని చెప్పేసి మా తరఫున విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా సీఎం బ్రేక్ఫాస్ట్ కూడా ముఖ్యమంత్రి గారు, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు పిల్లలు మానసికంగా శారీరకంగా ఎదగడానికి అల్పాహారం ఎంతో ముఖ్యమని చెప్పేసి మరి సీఎం బ్రేక్ఫాస్ట్ పెడితే కొన్ని స్కూళ్ళకు మాత్రమే ఇప్పుడు అందుతూ ఉంది. కాబట్టి అన్ని స్కూల్లో కూడా సీఎం బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, అది కూడా కంటిన్యూ చేయాలి అని చెప్పేసి మా తరఫున గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేస్తూ, అదేవిధంగా మిడ్ డే మీల్స్ చాలా వరకు వాళ్ళు వంట చేస్తున్నారు, అవి కూడా అందించాలని చెప్పేసి మా జిల్లా పరిషత్ సభ్యులు చాలా వరకు సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా వెంటనే పరిష్కారం. ఈ మహాలక్ష్మి అనే పథకం ద్వారా బస్సు ఫ్రీ పెట్టారు.
ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచిస్తే మహాలక్ష్మి అనే పథకం ఒక మహిళగా మేమందరం స్వాగతిస్తున్నాం. కానీ దీంట్లో చాలా వరకు ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. విద్యార్థులు కావచ్చు, సమయానికి టైంకు రాకపోవడం కావచ్చు, చాలామంది అసలు గమ్యం తెలక ఎక్కడనో దిగే పరిస్థితి. నేను ఒక జవాన్ యొక్క కూతురు ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్ళింది, ఆచూకీ తెలియక చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అన్నీ కూడా పకడ్బందీగా ఏర్పాటు చేసి మరి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలి. అదేవిధంగా విద్యాపరంగా వైద్యపరంగా చూసుకుంటే హైదరాబాద్ మహానగరం కేటీఆర్ గారి సారథ్యంలో కేసీఆర్ రీజన్లో చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. మరి విద్యాపరంగా వైద్యపరంగా ఎవరైనా ప్రజలకు ఇబ్బందులు ఉంటే అందరూ కూడా హైదరాబాద్ వెళ్ళే పరిస్థితి అక్కడ నెలకొల్పబడింది. కాబట్టి మరి ప్రజలందరూ కూడా హైదరాబాద్ వెళ్ళడానికి వీలుగా ఎట్లాగూ ఫ్రీ బస్సు పెట్టారు కాబట్టి సూపర్ లగ్జరీ కానీ గరుడ లాంటి బస్సుల్లో కూడా వాళ్ళకు ఉచిత ప్రయాణం కల్పిస్తే బాగుంటుంది. కానీ ఎక్కడ కూడా ఊసలేదు. సూపర్ లగ్జరీ కూడా పెడతామని చెప్పేసి ఆ పాంప్లెట్లో చూడడం జరిగింది. కాబట్టి నిజంగా కూడా మహిళల పక్షాన ప్రజల పక్షాన ఆలోచిస్తే ఇటువంటి మరి సదుపాయం కూడా కల్పించాలని చెప్పేసి చాలా వరకు గ్రామాలలోకి బస్సులు కూడా వెళ్ళడం లేదు. అవన్నీ కూడా అధికారులను ఇటు ప్రభుత్వాన్ని మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మరి గ్రామాలకు బస్సులు వెళ్ళలేని దగ్గర ఆటోల సదుపాయంతో వాళ్ళు ఏదో ఒక ఊరికి ఏదో ఒక పట్టణానికి గమ్యం చేరుకునేవారు. కానీ ఈనాడు ఇటు బస్సు పోతలేదు, అటు ఆటోలు పోకుండా ఉండడం వల్ల వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కాబట్టి ఈ బస్సులు వెళ్ళని గ్రామాలకు తప్పకుండా బస్సులు పంపాలని చెప్పేసి వారిని రిక్వెస్ట్ చేస్తూ, అదేవిధంగా ఈ యొక్క మహాలక్ష్మి పథకంలో 2500 రూపాయలు ఇస్తానన్నారు. ఒక మహాలక్ష్మి అంటే బస్సే ఫ్రీ కాదు. ఇవన్నీ కూడా తక్షణమే అమలు చేయాలని చెప్పేసి ప్రజల పక్షాన నిలబడాలని చెప్పేసి మేమందరం కూడా అన్నిటి కూడా స్వాగతిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈనాటి స్థాయి సంఘ సమావేశాలు 7 స్థాయి సంఘ సమావేశాల్లో పాల్గొన్నటువంటి మా జిల్లా పరిషత్ సభ్యులందరూ, మా గౌరవ శాసనసభ్యులు జైత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా అందరి యొక్క విజ్ఞాపనలు మరి అధికారుల ద్వారా మన స్థాయి సంఘ సమావేశంలో ఉన్న మినిట్స్ ద్వారా ప్రభుత్వానికి పంపిస్తాం. ఏదేమైనా కూడా ప్రజలకు మరి వాళ్లకు అంత మంచి జరగాలి, వారి యొక్క సంక్షేమ ధ్యేయంగా పనిచేయాలని చెప్పేసి మేమందరం కూడా వారికి విజ్ఞప్తి చేస్తుంటున్నాం. ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి అధికారులకు, జిల్లా పరిషత్ సభ్యులకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు.